హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనిషి పుట్టగానే సరికాదు, నీతి నిజాయితీ మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా అబద్ధాలు మాట్లాడకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు చేయవలసినటువంటి ముఖ్యమైన పనిది. అది ఎవడైనా కావచ్చు, ఎటువంటి నాయకుడైనా కావచ్చు. ఒక్కసారి నోరు తెరిచి అబద్ధం చెప్తే జీవితాంతం నువ్వు అబద్ధం అన్నట్టే. తుచ్చమైన పదవుల కోసం నువ్వు మంచి మంచి పొజిషన్‌లో ఉండి, సినిమాల్లో మంచి పెద్ద హీరోగా ఉండి, బయటకొచ్చి నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి నేనిప్పుడు మాట్లాడబోతున్నా. దయచేసి మీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటే, నిజాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. మిగిలిన వాళ్ళు మాత్రం దయచేసి ఎళ్ళిపోండి. ఎందుకంటే ఈ వీడియోలో పచ్చి నిజాలు నేను మాట్లాడబోతున్నా పవన్ కళ్యాణ్ గారి గురించి. అర్థమైందా అండి? ఈ నిజాలు ఎలా ఉంటాయంటే మీకు చాలా బాధ కలిగిస్తాయి. అతని పైన ఉన్న అభిమానాన్ని కూడా తగ్గించేటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. నేను మీ అందరికన్నా పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి. గతంలో నేను చాలా వీడియోస్ చెప్పాను. గుంటూరులో ఉన్నప్పుడు అత్యంత అధికమైన సీట్లు ఉన్నటువంటి మంగా థియేటర్ దగ్గర కూడా రోడ్ల మీద నైట్ అంతా కూర్చొని టికెట్లు తీసుకున్న సినిమా చూసిన బాపత మాది. అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ మేము. అటువంటి నేను పవన్ కళ్యాణ్ గారిని విభేదించడానికి ఒకటి కారణం, నేను మహా టీవీలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ లీడర్స్ అందరితోటి నేను ఆల్మోస్ట్ 65 మందితోటి ఏపీ గమనం గమ్యం అంటూ ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఓన్లీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో సంబంధించి, ఇంక్లూడింగ్ అరకు ఎమ్మెల్యే చనిపోయారు విశ్వేశ్వరరావు గారు, ఆయనతో కూడా చేశాను. కావాలంటే ఇప్పుడు మీరు మహా న్యూస్లో చూసుకున్న ఆ వీడియోస్ ఉంటే, మహా న్యూస్ గమనం గమ్యం అనే ప్రోగ్రాం ఉంటుంది. సో అప్పుడు నేను మాట్లాడినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి వ్యతిరేకంగా విభేదించున్నారు. కానీ నేను మాట్లాడిన ప్రతి ఎమ్మెల్యే ఎంపీ వన్ డే మొత్తం మేమంతా ఆ ఎమ్మెల్యేతోటి ఆ ఎంపీతో నా టీం అంతా ఉండేవారం. మొత్తం ఒక 5గురు ఉండేవారం. 6గురు ఉండేవారు. 6గురు ఒక యాంకర్ ఎవరో కాదు, బిగ్ బాస్ సెలబ్రిటీ లహరి నా యాంకర్. మేమంతా కలిసి ఎక్కడెక్కడికి వెళ్ళి ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఆ ఈవినింగ్ మేము మాట్లాడే మాటల్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను అడిగేవాడిని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టాండర్డ్ తీసుకుంటారు సార్ ఈ ఎలక్షన్స్లో అని. ప్రతి ఒక్కరూ టీడీపీ వైపే, మా వైపే, ఇప్పుడు అలాగే ఉంటుంది, ఇదంతా ఒక ప్లాన్లో వెళ్తుంది అని ఆఫ్ ద రికార్డ్ చెప్పిన వాళ్ళే నాకు. అప్పుడు నేను ఇది కరెక్ట్ కాదు అనేసి నా అభిమానాన్ని కొంతవరకు చంపుకోవడం జరిగింది. అయినా కూడా లోపల అలాగే ఉంది. అయితే ఇప్పుడు నేను మొదటి నుంచి వస్తాను, కొద్దిగా ఆలోచించండి. ఇది నేను చెప్పింది తప్ప రైటా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను అతని గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. ఎందుకంటే అతను వల్ల నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఒక 10 మంది వీడియో చూడటం వల్ల నాకేం ఒరగదు, 10 మంది చూడకపోవడం వల్ల నాకేమీ కాదు. బట్ నిజాన్ని మీ వరకు చేరదేయటమే నా ఉద్దేశం, అంతే. అయితే పవన్ కళ్యాణ్ గతంలో పర్సనల్ లైఫ్ దగ్గరికి నేను వెళ్ళట్లా, నాకు అనవసరం. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు, పిల్లలు వాళ్ళంతా నాకు అనవసరం. ఆయన కుల మతాలు కూడా నాకు అనవసరం. బట్ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మారిన వాటి గురించి నేను మాట్లాడతాను. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడానికి కారణం చిరంజీవి గారు. చిరంజీవి గారు తమ్ముడుగానే మనం పవన్ కళ్యాణ్ గారిని అభిమానించాం, ఆదరించాం, చేసాం. గోకులంలో సీత సినిమా వరకు, తమ్ముడు వరకు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చుకుంటా వచ్చాం. ఆ తర్వాత 8 అటర్ ఫ్లాప్లు, 7 అటర్ ఫ్లాప్లు, హిట్ లేకపోయినా కూడా చివరికి పవన్ కళ్యాణ్ చుట్టూ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో ఒక హిట్ ఇస్తాడు. గబ్బర్ సింగ్ వరకు పవన్ కళ్యాణ్కి హిట్ అంటే ఏదో తెలియదు. ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు 8 సినిమాలకి వెయిట్ చేసి ప్రజలు వెక్స్ అయిపోయి కూడా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేశారు. అదే ఆయనకున్న ఫ్యాన్ బేస్. అదే టైంలో తన పైన కొన్ని రూమర్స్ వచ్చాయి. గన్ను తీసుకెళ్ళి కాల్చబోతున్నాడు, ఇంకోటి అని వస్తూ ఉన్న టైంలో రేణు దేశాయ్ గారిని పెళ్లి చేసుకున్న టైంలో ఏదో జరిగితే తను కోర్టులకి కేసులకు తిరుగుతున్న టైంలో జెంట్స్కి ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ లేదనేసి తన వంతు సహాయంగా ఒక సంస్థని ఆర్గనైజ్ చేసి నిర్మించారు. అదే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఎవరైతే
భార్య బాధితులుగా ఉన్నారు, ఎవరైతే కామన్ మ్యాన్ సపోర్ట్ లేక కొట్టుమిట్టాడుతున్నారో అటువంటి వాళ్ళకి నేను అండగా ఉంటాను, నేను నేను అంటూ పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిందే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. కావాలంటే వెళ్ళి చూడండి యూట్యూబ్లో, ఫేస్బుక్లో బోల్డ్ అని దొరుకుతాయి. చెక్ ఇచ్చారు ₹1,00,00,000. ఆ చెక్కు కూడా పాస్ అవ్వలేదు. ఆ చెక్కు ఎక్కడ దాచారు? ఒక్క రూపాయి కూడా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి ఇవ్వలేదు. మీడియా ముఖంగా చెక్కు రాసిచ్చినటువంటి సంస్థ గురించి ఇప్పుడు మీలో ఎవడైతే పిల్ల సైనికులు ఉన్నారో వాడికి ఎవరికైనా తెలిస్తే ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాడు, ఎవడికి ఇచ్చాడు, ఆ సంస్థ ఏమైపోయింది, దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఒకసారి కనుక్కోండి. ఇది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఎంత ఘోరం అంటే ఎంత ఘోరం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని పచ్చిబూతులు తిట్టాడు. మా అమ్మని తిట్టారా మీరు అనేసి. టీడీపీ వాళ్ళు వస్తే భూముల్ని మీ దగ్గర నుంచి లాగేసుకొని అమ్మేస్తారని చెప్పారు. లోకేష్ అక్రమార్కుడు అని చెప్పాడు. చెప్పాడా చెప్పలేదా? బట్ ఇప్పుడు అదే టీడీపీతో కలిసి యుద్ధానికి వెళ్తున్నాడు. ఇక నిజాయితీ ఎక్కడుంది? ఇంకా తల్లిని తిట్టిన వాళ్ళతో నువ్వు వెళ్ళి కలిసి ఆ పార్టీలో ఉండి పార్టీని నిలబెట్టుకుంటూ వెళ్ళావు. ఇంకా నీ దగ్గర నిజాయితీ ఎక్కడుంది? తల్లిని తిట్టినా పర్లేదు, అక్కని తిట్టినా పర్లేదు, ఎవరిని తిట్టినా పర్లేదు, నువ్వు మాత్రం నీకు కావాల్సింది ఏదో పదవి, దానికోసం పాకులాడుతూనే ఉంటావు. ఓకే, డన్. నాకెందుకు దాని గురించి అనవసరమైన విషయం. కానీ ఇప్పుడు నేను మాట్లాడబోయేది మాత్రం చాలా చాలా సెన్సిటివ్ మ్యాటర్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత చీప్ క్యారెక్టరో ఈ ఒక్క విషయంతో నేను నిరూపించబోతున్నా. గతంలో చాలామంది ఎక్కడెక్కడో చూసుంటారు, బట్ విత్ ప్రూఫ్స్ నేను మీకు అందించబోతున్నాను. ఏమన్నాడండి ఎలక్షన్ టైంలో? సుగాలి ప్రీతి కేసు బయటకు రాగానే మేము చూసుకుంటామని ఊగిపోతూ ఆడపిల్లల బ్రతుకులు నీకు పట్టవా జగన్, ఒక అమాయకమైన ఆడపిల్ల బ్రతుకు నీకు పట్టదా, ఇదేనా అని మనోడబ్బా లేట్ నైట్ 3ంటికి రికార్డ్ చేస్తున్నా, మెడ నొప్పి వస్తుంది అంటూ మెడ రుద్దుకుంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అయిపోయి గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి గురించి ఒక్కసారైనా మాట్లాడా? సిగ్గుండాలి కదా మరి దానికి. మాట్లాడాలి కదా, మాట ఇచ్చినప్పుడు తప్పకూడదు కదా. నీతి నిజాయితీ చెగువీర భావజాలను చెప్తున్నటువంటి సో కాల్డ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ఈయనకు ఒక విషయం చెప్పాయి. ఈ విషయం మాత్రం అసెంబ్లీలో మొన్న జరిగిన సిచ్యువేషన్తో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రెడిబిలిటీ మొత్తం మైనస్ కొన్ని లక్షల కోట్ల కిందకి వెళ్ళిపోయింది. ఆ విషయం నేను మీకు చెప్తూ ఉన్నా, వినండి. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థల దరిద్రం గురించి మాట్లాడుతూ, వాలంటరీలు ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటువంటి అసాంఘిక శక్తులుగా వర్ణిస్తూ మాట్లాడటం జరిగింది. అవునా కదా? అవునా కాదా? ఎస్ ఆర్ నో మాట్లాడటం జరిగింది. ఎంతమందిని తరలించారంట? 32,000 మంది ఆడవారిని హ్యూమన్ ట్రాఫిక్ చేసి తరలించారనేసి ఈయనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నిఘా వర్గాలు చెప్పాయని అందరి ముందు చెప్పడం జరిగింది. ఎంతమంది సార్? 32,000 మంది. మరి ఇదేంటయ్యా నీ బతుకు? ఇదేంటి నీ బతుకు? దీనికి సమాధానం చెప్పు పవన్ కళ్యాణ్. నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే, నిజంగా నీతి నిజాయితీ సిగ్గు శరం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. మొన్న అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈ క్వశ్చన్ రేజ్ అవడం జరిగింది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ బీజేపీ ఆంధ్ర నేతలు కలిసి ఏపీలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ చేసిన దుష్ప్రచారం అంతా కాదు, కరెక్టే. గత 5 సంవత్సరాల్లో అక్రమ రవాణాకు సంబంధించిన బాధితులు ఎంతమందో తెలుసా అండి? 46 మంది అంటూ హోంశాఖ ప్రకటించింది. ఎంతమంది? 2019 నుంచి 2024 వరకు అక్రమ రవాణాకి గురైనటువంటి అబలలు కేవలం 46 మంది అని హోమ్ మినిస్టర్ ప్రకటించిందయ్యా.
పవన్ కళ్యాణ్ నువ్వు ఏం చెప్తావు దీనికి? 32,000 నీ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పింది ఎవరి గురించి? నువ్వు తీసుకొస్తా అంది ఎవరిని? ప్రజల్ని ఎర్రి పప్పల్ని చేస్తున్నావా నువ్వు? ప్రజల్ని మనుషులుగా చూడలేదా? నీకున్నటువంటి ఫేమ్ని, నీకున్నటువంటి పలుకుబడిని, నీకున్నటువంటి చరిష్మని అబద్ధాలు చెప్పేటువంటి అధికారంలోకి రావడం కోసం అబద్ధాలు చెప్పి వాడుకుంటున్నావు కదా. కొద్ది కూడా మనస్సాక్షి లేదా నీకు? టోటల్గా మనం ఎంత చూసుకున్నా కూడా ఎంతమంది అండి ఇక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రాసినటువంటి లెటర్. ఇందులో నోటీస్ గివెన్ బై శ్రీ బొత్తుల బాలకృష్ణ ఎమ్మెల్యే, శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి ఎమ్మెల్యే, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యే. Will the ministers of home and disaster management to be pleased to state? Question: the number of cases of persons missing and trafficking of women registered between 2019 to 2024 in the state, the action to be taken by the government to prevent the trafficking of women and young girls, and రెండోది B, the action to be taken by the government to implement friendly policing effectively అంటూ అడిగారు. దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి డీటెయిల్స్ ఆఫ్ మిస్సింగ్ ఆఫ్ పర్సన్స్ ఫ్రమ్ ద ఇయర్ 2019 to 2024 up to October, totally 78,189 missing persons were reported, out of which 54,122 are women and girls below 18. Details of missing women during this period is given below. అయితే ఇయర్ ఇందులో ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్స్ ఫ్రమ్ 2019 to 2024 up to October, 46 women victims of trafficking were identified during this period and 34 cases were అందులో 46 మంది మిస్ అయితే అందులో 34 కేసులు రిజిస్టర్ అయినాయంట. యాక్షన్ టు బి టేకెన్ బై ద గవర్నమెంట్ టు ప్రివెంట్ ద ట్రాఫికింగ్ ఆఫ్ ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్ అంటూ చెప్పడం జరిగింది. టోటల్గా ఇందులో జరిగిన పంచాయతీలో 46 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగితే అందులో 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయి, అవి కూడా సాల్వ్ చేయబడినాయి అంటూ హోంశాఖ ఇచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు. స్థిరత్వం లేని మనిషి, చెగువీర భావజాలాలతో విప్లవాన్ని వెంటేసుకొని యువతని ఉర్రూతలొగించి గట్టి మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత రంగురంగుల బట్టలు మార్చి సనాతన ధర్మాన్ని ప్రకటించే గొప్ప వ్యక్తిగా తను ప్రకటించుకున్నారు. సో ఒక మనిషి తన సిచ్యువేషన్స్ బట్టి ఇష్టం వచ్చినట్టుగా మారుతూ అనేది కామన్. మరి ఇంత ఘోరంగా మారుతూ మనుషుల జీవితాలతో అబద్ధాలతో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినందుకు నాకు చాలా సిగ్గేస్తూ ఉంది. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా, అబద్ధాన్ని త్యజించకపోయినా తప్పలేదు, కానీ నిజాన్ని గ్రహించండి. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పేదాన్ని మీరు వక్ర బుద్ధితో ఆలోచించి చాలా క్వశ్చన్స్ వేస్తారు, దానివల్ల మీకు ఏం రాదు, నాకు ఏం రాదు. బట్ ఇది వాళ్ళ గవర్నమెంట్గా, టీడీపీ గవర్నమెంట్గా ఇచ్చింది, వాళ్ళ హోమ్ మినిస్టర్గా ఇచ్చింది, వాళ్ళేగా క్లారిటీ ఇచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏమైనట్టు మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఓవరాల్గా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే మీరు మోసపోయారు. పవన్ కళ్యాణ్ చేతిలో మీరు చిత్తుగా చెత్తగా మోసపోయారు. ఆయన చెప్పిన మాటలు నమ్మి మీరు ఓట్లేసి మోసపోయారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాలు మాట్లాడలేదు, అన్ని అబద్ధాలే మాట్లాడాడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి, ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసు తేల్చలేదు, తప్పిపోయిన 32,000 మంది తెస్తాడేమో అంటే దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడకపోగా ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో కేవలం 46 మంది మాత్రమే 2019 నుంచి 2024 మధ్యలో మిస్ అయ్యారు. అందులో 36 తీసుకొచ్చామని వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అవకాశవాదంతో, ప్రజల మనోభావాలతోటి, వారికున్న సెంటిమెంట్ వీక్నెస్ మీద కొట్టి నిజమని నమ్మించి అధికారంలోకి
ఓట్ల కోసం దిగజారి ప్రవర్తించారనేది వాస్తవం. అవునా కాదా? అవును. ఒకవేళ ఇది గనక నిజం కాదు అంటే, ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకి చెప్పారన్నారు కదా! అక్కడి దగ్గర నుంచి తప్పిపోయిన 32,000 మంది నేమ్స్ తీసుకురమ్మనండి. ఎందుకంటే వితౌట్ ఎనీ కన్సర్న్ వాళ్ళైతే అప్రూవ్ చేయరు కదా! చేయరు కదా! నిఘా వర్గాలు అంత పిచ్చిగా ఏమి స్టేట్మెంట్స్ ఇవ్వరు కదా! కంపల్సరీగా అది తీసుకురమ్మనండి. ఆ లిస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి ఇవ్వమనండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మిలిటరీని వాడతారో, బీఎస్ఎఫ్‌ని వాడతారో, లేదంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ వాడతారో, ఏం వాడతారో తెలీదు. వాళ్ళెక్కడున్నారో కనుక్కొని తీసుకురమ్మని చెప్పండి. అప్పుడు నేను బేషరతుగా అందరికీ ఈ వీడియో చేసినందుకు క్షమాపణలు చెప్తాను. లేదంటే పవన్ కళ్యాణు బేషరతుగా ఆయన కూడా నేను అబద్ధం ఆడాను, ఇదంతా తప్పు అని ఈ లెటర్ చూడగానే ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్తే అప్పుడు నిజమైన మగోళ్ళ మనం ట్రీట్ చేసేవాళ్ళం. బట్ ధైర్యం లేక తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమేమి ఇంతలో విడ్డూరాలు చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ. Thank you for watching this video. I'm Murali signing off. Thank you so much.